నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర స్పెషల్. నేను కావ్య. మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ నిరుపమాన సేవలందించారు. ప్రధానిగా 10 ఏళ్ల పాటు ఆయన పనిచేశారు. ఆయన హయాంలోనే కేంద్రం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అంతేకాదు ఆహార భద్రత చట్టం, ఆధార్ కార్డులు వంటివి మన్మోహన్ హయాంలో రూపుదిద్దుకున్నవే. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర స్పెషల్ స్టోరీ. మన్మోహన్ మాటల మనిషి కాదు, 100% చేతల మనిషి. అనేక యూనివర్సిటీల్లో ఆర్థిక శాస్త్ర ఆచార్యులుగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితిలోనూ ఆర్థికవేత్తగా ప్రతిభ చాటారు. స్వభావరీత్యా మృదు స్వభావి. అయితే అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మన్మోహన్ వెనకాడలేదు. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల పాటు మన దేశానికి ప్రధానిగా పనిచేసిన ఓ గొప్ప ఆర్థికవేత్త. ప్రధాని అనగానే ఎవరైనా డాంబికంతో వ్యవహరించే రాజకీయ నాయకుడు అనుకుంటారు. అయితే మన్మోహన్ సింగ్ అందుకు పూర్తిగా విరుద్ధం. ఆయన చేతల మనిషి కానీ మాటల మనిషి కాదు. అందుకే ఆయనను అందరూ మౌన ముని అంటారు ప్రేమగా. ఆయన మాట్లాడడమే తక్కువ. ఒకవేళ మాట్లాడినా అది కూడా ఆచితూచే ఉంటుంది. ఎక్కడా ఒక్క అనవసర పదం కూడా ఆయన మాటల్లో దొరలదు. తెల్లని గడ్డం, నీలం రంగు తలపాగా, తెల్లని చొక్కా, జేబులో పెన్ను. స్థూలంగా ఇది మన్మోహన్ సింగ్ ఆహార్యం. పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్లో ఆయన జన్మించారు. మన్మోహన్ పుట్టింది గహ్ అనే చిన్న గ్రామం. ఆయన తండ్రి పేరు గుర్ముఖ్ సింగ్, తల్లి పేరు అమృత్ కౌర్. దేశ విభజన సమయంలో మన్మోహన్ కుటుంబం భారత్కు వలస వచ్చింది. చిన్న వయసులోనే మన్మోహన్ తల్లి చనిపోయింది. దీంతో ఆయన నాయనమ్మ దగ్గర పెరిగారు. పంజాబ్లోని అమృత్సర్లో మన్మోహన్ సింగ్ కుటుంబం చాలా కాలం ఉంది. అక్కడి హిందూ కళాశాలలో ఆయన డిగ్రీ చదివారు. ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయంలో MA ఆర్థిక శాస్త్రం చదివారు. 1957లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం నుంచి డాక్టరేట్ చేశారు మన్మోహన్ సింగ్. చదువు పూర్తయ్యాక ఆయన భారత్ తిరిగి వచ్చారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా చేరారు. అధ్యాపకుడిగా పనిచేస్తున్నప్పటికీ మరోసారి పరిశోధన చేయాలని భావించారు. దీంతో 1960లో మరోసారి ఆక్స్ఫర్డ్కు వెళ్లి అక్కడ మరోసారి PhD చేశారు. ఈసారి భారతదేశ ఎగుమతుల సామర్థ్యంపై ఆయన పరిశోధన పత్రం సమర్పించారు. అటు తర్వాత సుదీర్ఘకాలం ఆయన పంజాబ్ యూనివర్సిటీలో రీడర్గా పనిచేశారు. అలాగే 1963 నుంచి 1965 వరకు ఎకనామిక్స్ ప్రొఫెసర్గా మన్మోహన్ పనిచేశారు.
మన్మోహన్ సింగ్ సేవలు భారతదేశానికే పరిమితం కాలేదు. 1966 నుంచి 69 వరకు ఐక్యరాజ్య సమితిలో ఒక ఆర్థికవేత్తగా ఆయన పనిచేశారు. ఆర్థిక అంశాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితికి అనేక సలహాలు, సూచనలు ఇచ్చారాయన. ఆ తర్వాత భారత్ వచ్చారు. కేంద్రంలోని విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుడిగా పనిచేశారు. అలాగే 1969 నుంచి 71 వరకు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్గా మన్మోహన్ సింగ్ సేవలందించారు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్త కావాలనుకోలేదు. తొలి రోజుల్లో తండ్రి కోరిక మేరకు డాక్టర్ కావాలనుకున్నారు. ఈ నేపథ్యంలో 1948లో అమృత్సర్లోని ఖాల్సా కాలేజీలో ప్రీ మెడికల్ కోర్సులో చేరారు. ఈ కోర్సు పూర్తయ్యాక మెడిసిన్ చదవాలన్నది అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్లాన్. అయితే 2 ఏళ్ల ప్రీ మెడికల్ కోర్సు ఆయనను ఆకట్టుకోలేదు. దీంతో కొన్ని నెలలకే ఆయన ప్రీ మెడికల్ కోర్సుకు గుడ్ బై కొట్టారు. ఆ తర్వాతి కాలంలో ఆయనకు డాక్టర్ కావాలన్న ఆసక్తి కూడా పోయింది. చివరకు ఆర్థిక శాస్త్రం ఆయనకు ఆరో ప్రాణమైంది. భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఓ గొప్ప ఆర్థికవేత్తగా మన్మోహన్ పేరు తెచ్చుకున్నారు. తన మార్క్ ఆర్థిక సంస్కరణలతో భారతదేశాన్ని ప్రగతి పదాన నడిపారు. అందరితో మన్మోహన్ శభాష్ అనిపించుకున్నారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయ్యేనాటికి దేశం పరిస్థితి గందరగోళంగా ఉండేది. ఆర్థికంగా దివాలా తీసిందే. లైసెన్స్ రాజ్ నడుస్తుండేది. ఏ చిన్న పరిశ్రమ పెట్టాలన్నా బోలెడని అవరోధాలు, అడ్డంకులు వచ్చేవి. ఈ అన్ని ప్రతికూల పరిస్థితులకు ఆర్థిక సంస్కరణలతో కాయకల్ప చికిత్స చేశారు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ అనగానే ఎవరికైనా టక్కున గుర్తుకొచ్చేది ఆర్థిక సంస్కరణలే. స్వభావరీత్యా ఆయన మృదు స్వభావి. అయితే ఆయన ఆలోచనలను మాత్రం పాదరసంతో పోల్చవచ్చు. ఆర్థికవేత్తగా మన్మోహన్ ప్రతిభ కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆకట్టుకుంది. దీంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా 1982లో మన్మోహన్ సింగ్ను అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా మన్మోహన్ కొనసాగారు. మన్మోహన్ను ఆర్బీఐ గవర్నర్గా నియమించడంలో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కీలక పాత్ర పోషించారంటారు రాజకీయ పండితులు. ఆర్బీఐ నుంచి ప్రణాళికా సంఘానికి మన్మోహన్ ప్రస్థానం మారింది. ఎంతో కీలకమైన ప్రణాళికా సంఘానికి డిప్యూటీ చైర్మన్గా
1985 నుంచి 87 వరకు ఆయన పనిచేశారు. అటు తర్వాత 1987 నుంచి 90 వరకు స్విట్జర్లాండ్లోని జెనీవా ప్రధాన కేంద్రంగా పనిచేసే సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్గా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఎక్కడ పనిచేసినా తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకునేవారు మన్మోహన్ సింగ్. ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా మన్మోహన్ అందించిన సేవలు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పివి నరసింహారావును ఆకట్టుకున్నాయి. ఆర్థిక శాస్త్రంపై మన్మోహన్కు ఉన్న పట్టు, అవగాహన చూసి పివి నరసింహారావు ఫిదా అయ్యారు. కాగా ఆ తర్వాతి కాలంలో పివి నరసింహారావు ప్రధాని అయ్యారు. పివి ప్రధాని అయ్యే నాటికి దేశం పరిస్థితి గందరగోళంగా ఉంది. ఆర్థికంగా దివాళా తీసింది. లైసెన్స్ రాజ్ నడుస్తోంది. ఏ చిన్న పరిశ్రమ పెట్టాలన్నా బోలెడన్ని అవరోధాలు, అడ్డంకులు. ప్రతి చిన్నదానికి లైసెన్స్ అవసరమనే విధానాలు నడిచేవి. దీంతో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. చివరకు పారిశ్రామికంగా భారతదేశం వెనుకడుగు వేసింది. ఈ నేపథ్యంలో భారతదేశాన్ని రక్షించడానికి పివి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వెనుక ఉన్న ఏకైక వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్. 1991 జూన్లో పివి నరసింహారావు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేరారు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ రాజకీయ రంగానికి కొత్త. ఓ గొప్ప ఆర్థికవేత్తగా ఆయనకు పేరుంది, కానీ రాజకీయ నాయకుడిగా ఆయనకు పెద్దగా పేరు లేదు. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ను ఫైనాన్స్ మినిస్టర్గా నియమించడం పట్ల అందరూ ఆశ్చర్యపోయారు. అయితే మన్మోహన్ సింగ్ తన పనితీరుతో అందరికీ సమాధానం చెప్పారు. ఆర్థిక మంత్రిగా భారతదేశంపై తనదైన ముద్ర వేశారు మన్మోహన్ సింగ్. అప్పటి వరకు ఉన్న లైసెన్స్ రాజ్కు చర్మగీతం పాడారు. ఆర్థిక వ్యవస్థలను సరళీకరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పటికి దివాళా తీసిన దేశ ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్ సింగ్ కాయకల్ప చేశారు. ఆర్థిక మంత్రిగా 1991 జూలై 24న మన్మోహన్ సింగ్ తన తొలి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అప్పటికి దేశ పారిశ్రామిక రంగం అనేక అవరోధాలను ఎదుర్కొంటోంది. ఈ అవరోధాలకు చెక్ పెడుతూ ఒక కొత్త పారిశ్రామిక విధానాన్ని మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టారు. అనేక రంగాలపై ప్రభుత్వ రంగ గుత్తాధిపత్యానికి కొత్త పారిశ్రామిక విధానం తెరదించింది. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని కేవలం కొన్ని రంగాలకు మాత్రమే ప్రభుత్వ రంగ గుత్తాధిపత్యాన్ని పరిమితం చేశారు. అంతేకాదు ఆటోమేటిక్ పద్ధతిలో 51% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కూడా అనుమతిచ్చారు. అలాగే ఎగుమతులను ప్రోత్సహించడానికి కొత్త వాణిజ్య విధానాన్ని ప్రవేశపెట్టారు. సులభతర వాణిజ్య విధానానికి అనుకూలంగా ఆర్థిక మంత్రి హోదాలో అనేక చర్యలు తీసుకున్నారు మన్మోహన్ సింగ్. ఇదిలా ఉంటే మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి భారతదేశం రుణ ఊబిలో చిక్కుకొని విలవిల్లాడుతోంది. ఈ సమయంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. భారతదేశం రుణ ఊబి నుంచి బయటపడింది. లైసెన్స్ రాజుకు ఎండుకార్డు పడడంతో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఫలితంగా దేశం పారిశ్రామిక రంగంలో దూసుకుపోయింది.
భారత ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని పెంచడానికి రూపాయి మారకపు విలువను 2 దశల్లో తగ్గించారు. ఆ తర్వాత 1991 జూలై నెలలో 4 విడతల్లో భారత్ దగ్గర ఉన్న బంగారం నిల్వలను ఇంగ్లాండ్ దగ్గర తనఖా పెట్టారు. ఇలా బంగారం నిల్వలను తనఖా పెట్టడం ద్వారా $400 మిలియన్ సమీకరించగలిగారు. మొత్తంగా పివి నరసింహారావు సూచనల మేరకు ఆగమాగంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే పనిని మన్మోహన్ సింగ్ చేపట్టారు. దీంతో తన భుజస్కంధాలపై పివి నరసింహారావు పెట్టిన ఓ గొప్ప బాధ్యతను ఎలాగైనా నెరవేర్చాలని మన్మోహన్ సింగ్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పివి నరసింహారావు అంచనాలను సాకారం చేస్తూ దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు మన్మోహన్. దీంతో ప్రపంచవ్యాప్తంగా పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ జోడీకి మంచి మార్కులు పడ్డాయి. ప్రధానిగా మొత్తం 10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఈ సందర్భంగా అప్పటి కేంద్రం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం ఆయన హయాంలో వచ్చినవే. అంతేకాదు అప్పట్లో అమెరికాతో అణు ఒప్పందం చేసుకుని సంచలనం సృష్టించారు మన్మోహన్ సింగ్. రెండు 2004 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ తరపున పదవి ఎవరు చేపడతారన్న విషయమై కొంతకాలం పాటు సస్పెన్స్ నడిచింది. అయితే అనూహ్యంగా ఓ గొప్ప ఆర్థికవేత్తగా పేరున్న మన్మోహన్ సింగ్ను యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఎంపిక చేశారు. దీంతో 2004 మే 22వ తేదీన యూపీఏ కూటమి తరపున తొలిసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు మన్మోహన్ సింగ్. మొత్తం 10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా కొనసాగారు. నుంచి 2014 వరకు సమర్థుడైన ప్రధానిగా భారతదేశాన్ని ప్రగతి పదంలో మన్మోహన్ సింగ్ నడిపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పెట్టిన బిల్లు గట్టెక్కింది కూడా మన్మోహన్ సింగ్ హయాంలోనే. ప్రత్యేక తెలంగాణ అంశాన్ని 2004 ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చేర్చింది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రం తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మన్మోహన్ సర్కార్ ముందుకెళ్లింది. 2014లో చివరకు తెలంగాణ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చింది. మన్మోహన్ సింగ్ చతురత కారణంగానే తెలంగాణ బిల్లు పార్లమెంట్లో గట్టెక్కింది. మన్మోహన్ సింగ్ పాలనా కాలంలోనే దేశంలో 3G, 4G సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో భారతదేశంలో మొబైల్ సాంకేతిక విప్లవం జోరందుకుంది. ఇవాళ ఆధార్ కార్డు లేకపోతే ఏ పని జరగదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి అయిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఆధార్ కార్డు రూపుదిద్దుకుంది మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే కావడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని మన్మోహన్ సర్కార్ గుర్తించింది. దీంతో గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల ఉపాధికి గ్యారంటీ కల్పిస్తూ ప్రత్యేకంగా ఓ పథకం తీసుకువచ్చింది మన్మోహన్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. అదే గ్రామీణ ఉపాధి హామీ పథకం.
ఈ పథకం ద్వారా పేద వర్గాలకు చెందిన యువకులకు ఏడాదికి 100 రోజుల పని దొరికేది. ఫలితంగా దేశవ్యాప్తంగా వేలాది కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. మన్మోహన్ సింగ్ సర్కార్ తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం వివిధ పథకాల కింద నగదు సాయాన్ని ఆధార్ అనుసంధానమైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయడం. దీనినే డీబీటీ ప్రక్రియ అంటారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లోనూ కొందరు పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు రూపొందించింది మన్మోహన్ సింగ్ సర్కార్. వీటన్నింటితో పాటు సామాన్యుడికి పాశుపతాస్త్రం లాంటి సమాచార హక్కు చట్టం రూపంలో వచ్చింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలోనే. మన్మోహన్ సింగ్ సర్కార్ తీసుకున్న ఓ అతి గొప్ప నిర్ణయం రుణమాఫీ. అప్పటికి దేశంలో కోట్లాది మంది రైతులు రుణ ఊబిలో ఉండేవారు. దీంతో తీసుకున్న రుణాలు చెల్లించలేక రైతులు ఆగమాగమయ్యేవారు. రైతుల ఈ దీనావస్థను చూసి చలించిపోయారు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు 72,000 కోట్ల రుణమాఫీ చేసింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. ఇది నిజంగా మన్మోహన్ సింగ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం. ఈ నిర్ణయం కారణంగానే 2009లో యూపీఏ కూటమి వరుసగా రెండోసారి అధికారంలోకి రాగలిగింది. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్తనే కాదు, ఓ మంచి క్రీడాకారుడు కూడా. చిన్నప్పుడు ఆయన హాకీ బాగా ఆడేవారు. 13 ఏళ్ల వయసులో ఆయన హాకీ ఆడుతుండగా గోల్ పోస్ట్లోకి బంతిని ధాటిగా కొట్టారు మన్మోహన్. అయితే ఆ బంతి బయట ఉండి హాకీ ఆటను చూస్తున్న ఓ పెద్దాయన తలకు తగిలింది. ఆ పెద్దాయన ఎవరో కాదు, అప్పటి ముస్లిం లీగ్ అగ్రనేత మహమ్మద్ అలీ జిన్నా. పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్నప్పటికీ అవసరమైతే తప్ప మన్మోహన్ సింగ్ మాట్లాడేవారు కాదు. దీంతో విపక్షాలు ఆయనను మౌన ప్రధానమంత్రి అంటూ విమర్శలు చేశారు. అయితే ప్రతిపక్షాల విమర్శలకు నవ్వుతూనే బదిలిచ్చేవారు మన్మోహన్ సింగ్. అయితే ఆ తర్వాత ఒక పుస్తకంలో ఈ విమర్శలకు ఆయన సమాధానమిచ్చారు. అదే 2018లో మార్కెట్లోకి వచ్చిన చేంజింగ్ ఇండియా అనే పుస్తకం. తాను ఎక్కువగా ఎందుకు మౌనాన్ని ఆశ్రయిస్తానో ఈ పుస్తకంలో వివరించారు మన్మోహన్. ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే అమెరికాతో అణు ఒప్పందం. ఈ ఒప్పందం అప్పట్లో భారతదేశ రాజకీయాలలో దుమారం రేపింది. అమెరికాతో అణు ఒప్పందం చేసుకుంటే మద్దతు ఉపసంహరించుకుంటామని వామపక్షాలు హెచ్చరించాయి. అయితే ఈ హెచ్చరికలను మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎంత వ్యతిరేకత వచ్చినా మన్మోహన్ సింగ్ గట్టి నిర్ణయం తీసుకోవడంతో ఆయన అందరి దృష్టి ఆకర్షించారు. ఈ నేపథ్యంలో మన్మోహన్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసలు కురిపించారు. మన్మోహన్ సింగ్ పాఠశాల విద్య ఉర్దూ మీడియంలో కొనసాగింది. దీంతో ప్రధాని అయ్యాక తన హిందీ ప్రసంగాలను ఉర్దూలో రాసుకుని చదివేవారు ఆయన. ఇదిలా ఉంటే ఆర్డీఐ గవర్నర్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా అనేక లగ్జరీ కార్లలో మన్మోహన్ సింగ్ ప్రయాణించారు. అయితే ఆయనకు ఈ లగ్జరీ కార్లు పెద్దగా నచ్చేవి కాదట. తన సొంత మారుతి 800 కారు అంటే మన్మోహన్కు వల్లమాలిన అభిమానమంటారు ఆయన గురించి బాగా తెలిసినవారు.